హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దానియల్ అండి. నా పేరు అది ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం అగ్రహారం గ్రామం అండి. మేము వృత్తిరీత్యా బేల్దారి పని చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఇలా వీడియోలు కూడా చేస్తూ ఉంటాం. ఈ బేల్దారి పని ఏంటంటే మాకు ఇంట్లో గడుస్తుంది, ఇబ్బంది లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలకి చదువుకోవటానికి చాలా ఖర్చు అవుతుంది. దానివల్ల మనకి ఏదైనా యూట్యూబ్లో సక్సెస్ అయితే అందరూ యూట్యూబ్లో నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి అనేసరికి మేము కూడా చూద్దామని చెప్పి ట్రై చేసాం. ఈ బేల్దారి పని కూడా మాకు పొద్దున్నే 6 గంటల కానీ సాయంత్రం 6 గంటల చేయాలండి. అది బాకీలు కూడా మాకు చాలా ఉన్నాయి. ఇల్లు లేక మేము కొన్నాళ్ళు ఇల్లు అనేది లేకపోయేసరికి ఇల్లు వేరే వాళ్ళు అమ్ముతుంటే కట్టినీళ్ళు కొనుక్కున్నామండి. అప్పు చేసి 5,50,000 అయింది. అది దాన్ని అప్పు చేసి 4 లక్షలు మా సొంత డబ్బులు 1,50,000 దాకా ఉంటే ఎట్టగట్ట ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లుకి ఇబ్బంది లేదు ఇప్పుడు మాకు. కానీ పిల్లల చదువులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను చేసే పని అనేది ఇంట్లో ఖర్చులకి, చిల్లర బాకీలకి, గ్రూపులు వాటికి ఇళ్ళకే సరిపోతున్నాయి. పిల్లల్ని మంచిగా చదివిద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి సరైన డబ్బు అనేది సమకూరట్లేదు. మనకి ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా అయిపోతూ ఉన్నాయి. ఏదైనా యూట్యూబ్ ద్వారాగా మాకు సక్సెస్ అయితే కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి ఏదో వాళ్ళకి సరిపోయేటట్టుగా కనీసం ఒక నెలకి ఒక 5,000 10,000 అన్న యూట్యూబ్ ద్వారాగా వస్తూ ఉంటే మనకి పిల్లల కాలేజ్ ఫీజు కన్నా వస్తాయన్న ఆలోచనతో నేను యూట్యూబ్ని రన్నింగ్ చేయదలుచుకున్నామండి. ఇలాంటి కామెడీ వీడియోస్, వ్లాగింగ్ వీడియోస్ మాకు టైం దొరికినప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు చూసిన వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు బూస్టింగ్ వచ్చేది. బాగా కొంచెం ఇంట్రెస్టింగ్ చేయబుద్ది. అది లైక్లు కొడతా ఉంటే సబ్స్క్రైబ్ చేసాను అనుకోండి, మాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగిద్ది. మేము కూడా మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి మంచి మంచి వీడియోలు, కామెడీ వీడియోస్, అలాగే వ్లాగింగ్ వీడియోస్ కూడా చేసి పెడుతూ ఉంటాం. మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు అనేది కొంచెం బాగుంటుంది. నా సంపాదనతో మా ఇంట్లోనే అప్పులకి వాటికి ఇట్లకే సరిపోతుంది. పిల్లలు మంచిగా చదువుకోవాలనుకుంటున్నారు. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి ఈ సంవత్సరం. చిన్న అబ్బాయి వచ్చి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇప్పుడే ఇంటర్. ఈ సంవత్సరం అయిపోద్ది చిన్న అబ్బాయికి. వచ్చే సంవత్సరం మళ్ళీ బీటెక్లోకి, లేకపోతే ఆ అబ్బాయి ఏది ఇష్టంగా చదువుతారో దాంట్లోకి చదివించాలండి మేము. అదేనండి నా చిన్న ఆశ. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం పిల్లలకి ఆస్తిపాస్తులు ఏమి సంపాదించలేకపోయినా కనీసం వాళ్ళకి చదువు అనేది మనం నేర్పిస్తే అదే వాళ్ళకి విలువైన ఆస్తి అండి. మనం ఈ రోజుల్లో ఆ చదువు అనేది ఉంటేనే పిల్లలకి వాళ్ళ తర్వాత సంపాదన వాళ్ళు అన్నీ సంపాదించుకుంటారు కదా. దాంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.